పరమ తండ్రి, గడిచినటువంటి నెలలన్నీ కూడా మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ జూన్ మాసంలో ప్రభా మొదటి ఆదివారంలో ఇటు విధముగా కూడుకుని నీ మందిర ఆవరణంలో నీ పేరు పెట్టబడిన నీ ప్రజలుగా సంఘముగా కూడుకొని నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చారు. ఈ వేకుజామున ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. మాట్లాడే దేవుడు అని మీకు పేరు మేము కూడా నమ్ముతున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఆదాము దగ్గర నుంచి నాయన చివరి యోహాను వరకు కూడా పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను వరకు తండ్రి మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ నడిపించిన దేవుడు తండ్రి. ఈరోజు కూడా మాట్లాడే దేవునిగా ఉన్నా. నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటల్లో బలం ఉంది, నీ మాటల్లో జీవం ఉంది. మేము బ్రతకలేని స్థితిలో నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది అని మేము నమ్ముతున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. ఇదిగో ఉదయకాల సమయంలో నీ ఆత్మశక్తితో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారు పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. గట్టిగా చెప్దాం ఒకసారి, మళ్ళీ ఒకసారి చెప్దాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, మనము నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథము బహుశా ఇంతవరకు మీరు నా ఉద్దేశంలో ఇప్పుడు అడిగితే ఎంతమంది నెహెమ్యా గ్రంథాన్ని ఇంటి దగ్గర చదివారు, కనీసం నెహెమ్యా గ్రంథం ధ్యానాంశంలో అయినా సరే ఎంతమంది చదివారు అంటే అప్పుడే మొఖాలు కొంచెం ఆడినాయి కొంతమందికి. ఎక్కడ అడిగేస్తారో అన్నటువంటి విషయంలో నేను అడగను ఇప్పుడు, ఎందుకంటే అడిగితే మీ యొక్క గుట్టు రట్టు అయిపోతుంది. ఏమవుతుంది కాబట్టి అడగట్లేదు. కానీ ఎప్పుడైనా ఏదైనా ఇలా పుస్తకాలు ఎజ్రా గ్రంథం కానీ, ఎస్తేరు గ్రంథం కానీ, లేదంటే నెహెమ్యా గ్రంథం కానీ, ఇలాంటి చిన్న చిన్న బుక్స్ మనం ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్లోని మీరు ఇంటి దగ్గర కానీ ఆ పుస్తకం అంతా చదివేసుకున్నారనుకోండి, లేదు అంటే ఏ అధ్యాయం అయితే మనం ధ్యానం చేస్తున్నాం అది ఒకసారి చదువుకొని వచ్చారనుకోండి, దేవుడు ఇంకా మీతో ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషయాలు మనకి సమయం తక్కువ ఉంటుంది. తీసుకున్నటువంటి అంశంలోని చదవాలంటే అందులో కొంచెం బైబిల్ టీచింగ్ కూడా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వివరణ ఇస్తాం. ఎక్కువ వివరణ ఇచ్చినప్పుడు ఎలాగుంటుందంటే టైం ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకని ఒక్కొక్కసారి కొన్ని వచనాలు తీసుకోవడానికి అవ్వదు. ఉన్న 2 వచనాలనే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రీచింగ్ ఒకటే కాదు కదా, మన సంఘంలో టీచింగ్ కూడా ఉంది కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని వదిలేయవలసి వస్తుంది. మీరు చదువుకొని వచ్చారనుకోండి, నేను చెప్పినటువంటి ఈ యొక్క వాక్య వివరణ కొన్ని విషయాలు మీకు అర్థమైన తర్వాత మీకు ఆల్రెడీ ఇంటి దగ్గర చదువుకొని వస్తారు కాబట్టి ఇంకా ఎక్కువగా పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము ఎంత ఉంటే అంత మీకు మంచిది. ఎందుకంటే మనిషి యొక్క జీవితానికి ఆధారమైనది దేవుని యొక్క వాక్యమే కాబట్టి దేవుని యొక్క వాక్యం చాలా ఉపయోగకరమైంది. నెహెమ్యా గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ముందుగా దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఏంటి అంటే మానవ జీవితంలో కాలిపోయినటువంటి లేదంటే ఆ యొక్క ప్రాకారములు కూలిపోయినటువంటి పరిస్థితులు వస్తాయి. మన జీవితంతో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మన వ్యక్తిగతమైన జీవితం వేరు, మన కుటుంబ జీవితం వేరు, సామాజిక జీవితం వేరు. ఈ 3 రకాలైనటువంటి విధానంలో ఎక్కడ డిస్టర్బ్ అయినా మన మనసుకి గాయం తగులుతుంది, మన జీవితాలు నాశనం అవడానికి అవకాశం కలుగుతుంది. మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఎప్పుడైతే ప్రాకారములు అంటే మనతో సంబంధం లేకుండా మన పర్మిషన్ లేకుండా కొంతమంది వ్యక్తులు మన జీవితాల్లోనికి ఎంటర్ అయిపోతారు. కొంతమంది వ్యక్తులు మన కుటుంబాల్లోనికి ఎంటర్ అయిపోతారు. మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నాశనం అయిపోయిందో తెలుస్తుంది. అయ్యో వీళ్ళని ఎందుకు మనం ఎంటర్ చేసాం, ఎందుకు వీళ్ళతో స్నేహం చేసాం, ఎందుకు వీళ్ళని నా జీవితంలోకి రానిచ్చాం అని ఎప్పుడు అర్థమవుతుందంటే సగం జీవితం అయిపోతుంది, సగం కాలిపోతావు, ఇంకేం చేయాలో అర్థమని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నీకు తెలుస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, ఇది సాధారణంగా జరిగే విషయాలు మానవ జీవితాల్లో. నువ్వు తెలుసుకునే లోపలనే అయ్యో నేను వీళ్ళని నా జీవితంలోకి రానివ్వకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపించే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రాకారములు కూలిపోయినాయి అంటాం. అంటే నీ పర్మిషన్ లేకుండా, నీ యొక్క ఇంటెన్షన్ లేకుండా కొంతమంది వ్యక్తులు నీలోకి ఎంటర్ అవ్వడం, నీ కుటుంబాల్లోనూ కూడా ఎంటర్ అవుతూ ఉంటారు. నీ కుటుంబం ఎవరికి సంబంధించింది? నీకు సంబంధించింది, నీ దేవునికి సంబంధించింది. కానీ నీ పర్మిషన్ లేకుండా నీ ఫ్యామిలీలోనికి ఎంటర్ అయిపోతారు కొంతమంది. నీ భార్య దగ్గరికి కానీ, నీ పిల్లల దగ్గరికి కానీ, నీ భర్త దగ్గరికి కానీ ఎవరో సంబడి ఎంటర్ అయ్యి నీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తారు. నువ్వు తెలుసుకునే లోపల నీ కుటుంబం సగం నాశనం అయిపోతుంది.
కాలిపోయే పరిస్థితులు వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేయాలో నీకు దిక్కులేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ రోజున మనం బయట మీడియాలో చూస్తుంటే, బయట న్యూస్లో చూస్తుంటే ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. తెలిసే లోపలనే వారి జీవితాలు కాలిపోతున్నాయి. కానీ క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏమైనా ఉన్నది అంటే, గొప్ప శుభవార్త ఏమైనా ఉన్నదంటే, అటువంటి జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని వైపుకు తిరిగితే, నువ్వు యేసు వైపుకు తిరిగితే, యేసుక్రీస్తు యొక్క రక్షణలో నువ్వు కొనసాగడానికి ఇష్టపడి ఒక ఆత్మీయ జీవితంలో మరలా నువ్వు తిరిగి కట్టగలిగితే, ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన నీ బ్రతుకుని మరలా తిరిగి కడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరలా తిరిగి పడిపోయినటువంటి ప్రాకారములను నువ్వు ఎలా కట్టుకోవాలో నీకు నేర్పిస్తాడు. తిరిగి ఎలా కట్టుకోవాలో ఆయన నీకు తగిన జ్ఞానాన్ని ఇచ్చి తిరిగి కట్టేసుకుంటావు. నీ జీవితాన్ని కట్టుకుంటావు, నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. మరలా పోయినటువంటి సంతోషం తిరిగి దేవుడు నీకు ఇస్తాడు. ఎక్కడైతే దుఃఖములోనికి వెళ్ళిపోయిందో, ఎక్కడైతే నీ గుమ్మములు కాలిపోయి ఉన్నాయో, గుమ్మములు కాలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయో, తిరిగి మరలా దేవుడు కడతాడు. మళ్ళీ సంతోషకరమైనటువంటి జీవితాన్ని దిగిస్తాడు. ఇది క్రీస్తులో ఉన్నటువంటి నిరీక్షణ. ఇది లోకంలో లేకపోవడం వల్ల వాళ్ళకి నిరీక్షణ లేక పిచ్చెక్కిపోతున్నారు. నిరీక్షణ లేకుండా అయోమయం పడిపోతున్నారు. వారికి సరైనటువంటి నిరీక్షణ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేయాలో తెలియక, ఏం చేయాలో దిక్కుతోచక రకరకాలుగా పరిగెడుతూ పిచ్చెక్కిపోతున్నటువంటి పరిస్థితి. కొన్నిసార్లు మనకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్, మనకున్నటువంటి చెడు అలవాట్లు, పాపపు జీవితాలు కొన్నిసార్లు మన జీవితాలను నాశనం చేస్తూ ఉంటాయి. ఇలాగా ఎన్ని రకాలుగా, ఏ విధంగా నీ బ్రతుకు కాలిపోయినా, ఏ విధంగా నీ కుటుంబం కాలిపోయినా, ఏ విధంగా నీ జీవితం నాశనంలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ప్రభువైనటువంటి క్రీస్తుని కానీ నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగి ఆ వాక్యంలో కానీ నువ్వు నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెహెమ్యా గ్రంథం అదే. ఈ నెహెమ్యా గ్రంథంలో తిరిగి నీ జీవితాన్ని కట్టుకోవడానికి, తిరిగి నీ యొక్క బ్రతుకుని కట్టుకోవడానికి నువ్వు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి, నువ్వు ఎటువంటి తీర్మానాలు తీసుకోవాలి, ఎటువంటి అలర్ట్ నీకు ఉండాలి అన్నటువంటి ఒక విషయాన్ని నెహెమ్యా గ్రంథంలో మనము ధ్యానం చేసుకుంటున్నాం. చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. మనము గడిచినటువంటి 2 వారాల నుంచి 6వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. తెద్దామా బైబిల్ నెహెమ్యా గ్రంథం? ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఈ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి 19 వచనాలని 4 భాగాలుగా మనం వివరించుకుంటున్నాం. ఈ 19 వచనాలు కూడా ఎన్ని పార్ట్స్ చేసామండి? 4 పార్ట్స్ చేసాం. 4 భాగాలుగా చేసుకుని ఈ 4 పార్ట్స్లో 2 పార్ట్స్ ఆల్రెడీ మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రోజున 3వ పాయింట్ని మనం ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడదాం. ఒకసారి మీకు గుర్తున్నాయేమో చెప్దామా? నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? దేవుడు నీకు ఏ పని అయితే ఇచ్చాడో, ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యాపారం అయితే వ్యాపారము, ఆత్మీయ జీవితం అయితే ఆత్మీయ జీవితం, ఏ పని అయితే దేవుడు నీకు ఇచ్చాడు అనుకుంటున్నావో అందులో నీవు రాజీ పడకుండా, అంటే కాంప్రమైజ్ అవ్వకుండా కష్టపడి పనిచేసి నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ ఉద్యోగాన్ని కట్టుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన పనిలో నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. రాజీ పడకుండా, ప్రయాసపడే, బద్ధకంగా లేకుండా ఎంత కష్టపడతావో, ఎంత రాజీ పడకుండా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని డీవియేషన్స్ వచ్చినా సరే నువ్వు ముందుకే వెళ్తాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ముందుకే వెళ్ళాలి. ఎక్కడ ఆగిపోవడానికి వీల్లేదు. నీ కుటుంబంలో అల్లాడిపోతుంది అనుకో, ఆగిపోవద్దు. అక్కడితో ఏదో అయిపోయింది అనుకోవద్దు. పోరాడు. దేవుడిని పోరాడుతూ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మరలా తిరిగి కడతాడు. రాజీ పడని స్థితి. నీ ఉద్యోగంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నీ బిజినెస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎక్కడైనా నువ్వు ఒక గోల్ పెట్టుకుని వెళ్తున్నప్పుడు మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చినాయా? దిగులు పడకు, రాజీ పడిపోకు. ఇంతే నా జీవితం అని చెప్పి నీ బొట్టనాలు తీసుకుని వెళ్ళి అస్తమానికి నుదుటి మీదకి ఇలాగ రాయకు, కన్నం పడిపోద్ది. ఏంటి? నుదుటు అస్తమానికి ఇలాగ అని చెప్పి రాయకు అస్తమానికి. అది నీకు ఎప్పటికైనా బాధే కలుగుతుంది, లేని తలనొప్పులు వస్తూ ఉంటాయి. దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఒక విశ్వాసంతో నువ్వు ముందుకే వెళ్ళు. పౌలు అంటాడు కదా, వెనక ఉన్న వాటిని మరిచి నేను ముందున్న వాటి కొరకే నేను పరిగెడుతున్నాను. ఎలా పరిగెడుతున్నానంటే బహుమానము పొందుకున్నవాడిగా పరిగెడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. నీ పరుగు పందెం ఎలాగ ఉండాలంటే నేను రీచ్ అవుతాను, ఖచ్చితంగా రీచ్ అవుతాను అని నువ్వు ఎప్పుడైతే వెళ్ళి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా ప్రార్థన నీ పని నీకు సక్సెస్ ఇస్తుంది. ఆమేన్. సో నెహెమ్యా అది చేశాడు. సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నామండి? భయపెట్టే నిందలకు భయపడని స్థితి. అనేక మంది నీ మీద నిందలు వేస్తారు, నువ్వేమి చెయ్యవు కానీ చేసావు అంటారు. నీ కుటుంబంలో నీ భర్త దగ్గర నుంచో, నీ భార్య దగ్గర నుంచో, నీ బిడ్డల దగ్గర నుంచో,
నీవు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కోవర్కర్స్ దగ్గర నుంచో, సొసైటీలో, సమాజం నుంచో ఎక్కడో ఒకటి నుంచి నీ మీద నిందలు వస్తాయి. ఎలాంటి నిందలు అంటే నువ్వు భయపడి వణికిపోయేంత నిందలు. ఇంకా నీ బ్రతుకు అయిపోయింది, అంత భయంకరమైనటువంటి నిందలు నీ మీద వేయడానికి వెనకాడదు లోకం. అంత భయంకరమైన నిందలు వేసి నీ జీవితాన్ని నాశనం చేయడానికి నేను భయపెడతారు. అవి నిజమైనవి కాదు, నేను భయపెట్టడానికి నీ మీద నిందలు వేస్తూ ఉంటారు. నువ్వేమంటావు అంటే భయపడకుండా, ఆ నిందలకు భయపడకుండా యథార్థమైనటువంటి జీవితంలో ఉన్నావో లేదో నిన్ను పరీక్షించుకొని, నిజంగా నీలో తప్పు ఉంటే సరి చేసుకో, తప్పు లేకపోతే ధైర్యంగా నిలబడు. ప్రార్థన మానకు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, దేవుని ఎదుట మోకరించి, అవసరమైనటువంటి ఉపవాసములు ఉండి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా నిందలు వచ్చినప్పుడు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, నువ్వు ఒకసారి పరీక్షించుకో. ఇది నిజమైతే దాన్ని వెంటనే సరి చేసుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. నిజం కాదు, ఇది నిజంగానే నింద అయితే నువ్వేం భయపడక్కర్లేదు. దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని నువ్వు యథార్థమైనటువంటి జీవితం ఇంకా కట్టుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నీకు సహాయం చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దానికి నేను ఒక మాట మీకు చూపించి నేను 3వ విషయంలోనికి నేను వెళ్తాను. ఆ యొక్క కొరింథీయులు రాసినటువంటి పత్రిక భాగంలో, పేతురు రాసినటువంటి పత్రిక భాగంలో నేను ఒక మాట మీకు చూపిస్తాను. పేతురు రాసినటువంటి పత్రిక భాగము 1వ పేతురు 2వ అధ్యాయం తీద్దామా ఒకసారి. 1 పీటర్ 2nd చాప్టర్ 9th verse. 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అమ్మా, అన్యజనులు మిమ్మును, 1వ పేతురు 2వ అధ్యాయము 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏమండి, వినిపించట్లేదు నాకు, ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో, ఏమండి, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఏ విషయంలో అయితే నీ మీద భయపెట్టే నింద వేస్తున్నారో, ఒకటి నిన్ను పరీక్షించుకోవాలి. రెండవదిగా ఆ నింద వేయడానికి అనుకూలమైన వాతావరణం నువ్వు ఇచ్చావేమో చెప్పాలి. అనుకూలమైన వాతావరణం నువ్వు ఇచ్చావేమో నువ్వు పరిశీలించుకోవాలి. నువ్వు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఒక వివాహమైనటువంటి ఒక గృహిణి తన భర్త కొరకు కంప్లైంట్ ఇస్తుంది నాకు. పాస్టర్ గారండి, అన్ని విషయాల్లో నా భర్త చాలా మంచిగా ఉంటాడు, కానీ అదేంటో తెలియదు, ఈ మధ్య నా మీద కొంచెం డౌట్ వచ్చిందండి. నా మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు, అనవసరంగా సూటిపోటి మాటలు మాట్లాడుతున్నాడు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏమా నువ్వు అలాంటి పనులు ఏం చేయట్లేదు కదా, నిజమేనా అని అడిగాను. అయ్యో పాస్టర్ గారు అలాగంటారేటండి, నేను యథార్థంగా బ్రతుకుతున్నాను, నా భర్త తప్పిస్తే ఇంకో పురుషుని నేను ఎరగనండి. ఒకప్పుడెప్పుడో తిరిగేవాళ్ళం, కానీ దేవుని తెలుసుకున్న తర్వాత మంచి ప్రవర్తన, యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నాను. అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నా ప్రాణం అన్న పోవాలి, కానీ నా శరీరాన్ని నా భర్తకు తప్పించి వేరే వాళ్ళకి అప్పగించనండి, అసలు అందులో ఏమాత్రం డౌట్ లేదండి అని చెప్పింది. మరి ఎందుకు నీ భర్త అన్నిసార్లు నువ్వు భయపడిపోయి వణికిపోయేంతగా ఎందుకు మాట్లాడుతున్నాడు? బయట వాళ్ళు ఎవరో అంటే ఓకే, నీ ఇంట్లో నీ సొంత భర్తే కదా, నీ భర్త ఎందుకు అలా చెప్తున్నాడు అంటే ఏమో తెలియదు పాస్టర్ గారు. అయితే సరే అమ్మా, ఒకసారి ఎప్పుడైనా వస్తే మాట్లాడతాను, ఎప్పుడైనా టైం చూసుకొని, ఎందుకంటే అసలు ఏంటో పరిస్థితి ఎందుకు అలాగ అంటున్నారో అన్నది కొంచెం వివరంగా మాట్లాడితేనే కానీ తెలియదని ఒకరోజు సమయం ఇస్తే ఆ తల్లి వచ్చారు. వస్తే మాట్లాడితే మాటల్లో వారు ఏం చెప్పారంటే, కొన్ని అవసరమైనటువంటి పనుల నిమిత్తం వారు కొన్నిసార్లు రాత్రులు బయటికి వెళ్ళవలసి ఉంటుంది, వారు ఉద్యోగరీత్యా. కొన్నిసార్లు పగలు వెళ్ళవలసి ఉంటుంది, టైంలో కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఆ టైంలోనే కొంతమందిని రోడ్ల మీద లిఫ్ట్ అడిగి వెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ తల్లి జీవితంలో. అది ఉందా లేదా చూడండి, ఒకసారి ఆఫ్ చేశారా ఆన్ చేశారు, కరెంట్ పోద్ది.
ఒకసారి చెక్ చేసుకుంటారు, ఎందుకంటే పిల్లలు ఆఫ్ చేస్తున్నారు కదా, ఒకసారి చెక్ చేసుకుంటాండి. సో ఏం చెప్పాను, ఉరుములు నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి, అందుకే డైవర్ట్ అవ్వకూడదు. లిఫ్ట్ అడుగుతూ వెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు తనకు తెలిసినటువంటి వాళ్ళ యొక్క బండి కూడా ఏముంది, పొరపాటు ఏముంది, మనసులో ఏ చెడు భావం లేదు, చెడు అభిప్రాయం లేదు. కాబట్టి మంచి అభిప్రాయంతోనే ఒక అన్న అన్నటువంటి స్వభావంతోనే, తమ్ముడు అన్న స్వభావంతోనే, కొడుకు అన్న స్వభావంతోనే, బాబు కొంచెం అక్కడ తీసుకెళ్ళి దేయబెడతావా అని పని అయిపోవాలని చూసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎప్పటి నుంచి గమనిస్తున్నాడో తెలియదు, ఈ భర్త గమనిస్తున్నాడు. 1-2 సార్లు అడిగినట్టుంది ఆ భర్త, నీ పని నువ్వు చూసుకో, అస్తమానికి నేను దేయబెట్టడానికి అవ్వదని గసురుకున్నాడు. అది నిజమే. అందుకని ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఈ స్త్రీ, అస్తమానికి అతను ఇబ్బంది పెడుతున్నాను, అలాగని నా ఉద్యోగం మానలేను కదా, నా పని నాకు ఉంది కదా అని పాపం ఎవరు కనపడితే వాళ్ళు బండి ఎక్కి వెళ్తుంది. అది తనకి చివరికి ఎంతవరకు తీసుకెళ్ళిందంటే తన భర్తకి అనుమానం తీసుకొచ్చే వరకు తీసుకెళ్ళింది. ఇది ఎప్పుడు తెలిసింది, ఒక అరగంట సేపు నేను మాట్లాడితేనే కానీ ఆ వివరణ బయటికి రాలేదు. అప్పుడు నేను నా తల్లికి చెప్పాను, అమ్మ నీ భర్త అనుమానగల కారణం నువ్వు అలాంటి అవకాశాన్ని, అటువంటి వాతావరణాన్ని నువ్వు తీసుకొచ్చావు. నీ మనసు మంచిదో కాదని దేవునికి తెలుసు, నీ భర్తకి తెలియటం లేదు. ఎందుకంటే మనుషులు కాబట్టి ఆలోచించడం తప్పేమీ లేదు. కాబట్టి నీ భర్త తప్పు కాదు, నీదే తప్పు, నువ్వు సరి చేసుకుంటే మంచిది. అయ్యయ్యో అలాగైతే నాకు ఇన్కమ్ చాలా తగ్గిపోద్దండి. ఇన్కమ్ కోసం అని, ధనం కోసం అని నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నావు కదా తల్లి. నువ్వు ఇలాగాని చేస్తే నీ కొంప కొల్లేరైపోద్ది, అంతే కదా, ఏమండి, అవునా కదా? ఆల్రెడీ అయిపోయింది కదా, సగం అయిపోయింది కదా, నువ్వు మళ్ళీ కట్టుకోవాలంటే అవ్వదు అని చెప్తే మొత్తం మీద ఎలాగైతే నువ్వు ఒప్పుకొని ఒక 4 నెలలు 5 నెలలు అయిపోయిన తర్వాత అడిగాను, అమ్మ తల్లి నీ యొక్క కుటుంబం ఎలాగుందంటే, పాస్టర్ గారు నిజమేనండి మీరు చెప్పింది, ఇప్పుడు నా భర్తతో నేను మాట్లాడుకున్నాను, నీకు అదే కదా అనుమానం, నువ్వు దేయబెట్టి అయితే అంటే ఇప్పుడు నా భర్తే నన్ను దేయబెడుతున్నాడండి అని చెప్పింది. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత కొన్ని రోజులకి అయిపోయిన తర్వాత ఒకరోజు సంతోషంగా ఫోన్ చేశారు. ఏమన్నారంటే, పాస్టర్ గారు దేవుడు నాకు బండి ఇచ్చాడండి, ఇప్పుడు నేనే బండి మీద వెళ్ళిపోతున్నానండి. ఎంత సంతోషం ఉంది. ఎందుకు నేను ఉదాహరణ చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనము ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలియకుండా వెళ్ళిపోయి అవతల వాళ్ళు నిందలు వేసినప్పుడు అవతల వాళ్ళ మీద పడిపోతాం, ఊరికన్నా నోరేసుకుని. అక్కడ మన పొరపాటు ఉంటుంది. అందుకని భయపెట్టే నిందలు ఎప్పుడైనా వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్త కలిగి ప్రార్థన చేసి నీ జీవితాన్ని సరిచేసుకుంటే మరలా దేవుడు నీ జీవితాన్ని నీ చేతులకి ఇచ్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ ఆ తల్లి జీవితానికి, ఆ తల్లికి దేవుడు ఇచ్చేసాడు. ఇప్పుడు ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు నడిపించడానికి దేవుడు కృపను చూపించాడు, ఖచ్చితంగా చూపిస్తాడు. వాళ్ళకే కాదు, మనకు కూడా చూపిస్తాడు. కొన్నిసార్లు మనకు వివేచన ఉండదండి, ఎలాగుంటున్నామో ఏంటో తెలియదు. ఎప్పుడు చూసినా వాళ్ళు ఎందుకు ఎలాగ అంటున్నారు, వీళ్ళు ఎందుకు ఎలాగ అంటున్నారు, ఎవడి మాటలు నేను పట్టించుకున్నట్టు అవ్వదు. దానికి ఇక్కడ ఏమన్నాడు, ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో నువ్వేం చేయాలంటే, ఏ విషయంలో అయితే చెడ్డ పేరు నీకు వచ్చిందో ఆ విషయంలో ఒక్కసారి నువ్వు చెక్ చేసుకుని నువ్వు స్టడీ చేసుకుంటే దేవుడు మరలా తిరిగి నిన్ను కట్టేస్తాడు. మూడో చెప్పగలరా, శత్రువులను కనిపెట్టే వివేచన జ్ఞానం. చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా చెప్పాలి ఒకసారి. శత్రువులను కనిపెట్టే వివేచన జ్ఞానము మన జీవితంలో అవసరం. నీ జీవితం పాడైపోతున్నప్పుడు, నీ బ్రతుకులు పాడైపోతున్నప్పుడు, గుమ్మములు కాలిపోతున్నప్పుడు, నీ యొక్క కుటుంబంలో నీ వ్యక్తిగతమైన జీవితాలు కాలిపోవడానికి ముందుగానే నువ్వు ఒక జాగ్రత్త తీసుకుంటే ఆ స్థితికి వెళ్లకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ స్థితికి నెహెమ్యా జీవితం చూసుకుందాం ఒకసారి. 6వ అధ్యాయము, నెహెమ్యా 6వ అధ్యాయం 2వ వచనం చదువుదాము ఒకసారి. నెహెమ్యా 6వ అధ్యాయము 2వ వచనము. ఏమండి, సన్బల్లటును గెషమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి, చాలండి, ఆ తర్వాత మనకు పిలుస్తున్నారు. ఈ శత్రువులు అనేటువంటి సన్బల్లటు లేకపోతే ఈ గెషము అన్నటువంటి వారు అస్తమానికి నెహెమ్యాని పిలుస్తున్నారు, రా నీతో మాట్లాడాలి అని. ఎందుకు పిలుస్తున్నారో నెహెమ్యాకు అర్థమైంది, నెహెమ్యా కనిపెట్టగలిగాడు. మొన్న ఒక అమ్మాయి నిశ్చితార్థం ఏదో అయిందట కదండి, ఎంగేజ్మెంట్ ఏదో అయిందట, చక్కగా ఇంకా 2 రోజులు అయిందట ఎంగేజ్మెంటు. ఎప్పుడో 9 నెలల క్రితం వివాహం, పెళ్ళి, ఇది లవ్ అఫేర్ ఉందట. అమ్మాయికి ఇష్టం లేదు, అబ్బాయి అంటపడ్డాడు. 9 నెలలు అయిపోయిందట. అబ్బాయిని పిలిచి వార్నింగ్ ఇచ్చారట,
అందరూ మాట్లాడితే ఆ అబ్బాయి అన్నాడంటే ఇంకేమి నీ జోలికి రాను అన్నాడంటే వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఇంచుమించుగా 9 నెలలు అయిపోయింది, చక్కగా చదువుకుంది, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేసుకుంటుంది. 9 నెలల తర్వాత స్ట్రైట్గా ఆ ఉద్యోగం దగ్గరికి వెళ్ళి, ఎలాగ పెళ్లి చేసుకుంటున్నావు కదా, నా బతుకు నాది, నీ బతుకు నీది, చివరిసారిగా ఏదైనా ఒకసారి నీతో మాట్లాడి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నువ్వు మరీ అంత కఠినంగా ఉంటే ఎలాగా అంటే, పాపం ఆ అమ్మాయి అరే పాపం ఇంతకాలం నాతో తిరిగాడు, నేను కాదన్నాను, నా పెళ్ళి అయిపోతుంది కదా, ఏదో మాట్లాడుతానన్నాడు కదా అని చెప్పి వెళ్ళింది. మాట్లాడుతూ అలాగా సాగర్నగర్ సెంటర్లో నుంచి అలాగ అల్లూరి సీతారామరాజు వెనకాతల వీధిలోకి, ఆ వీధిలోంచి ఆ వీధిలోకి తిప్పుతున్నాడు. వాళ్ళు వీళ్ళు చూస్తారు కదా అని చెప్పి నెమ్మదిగా మాట్లాడుతూ పెళ్ళి ప్రస్తావన వచ్చింది. పెళ్లి ప్రస్తావన వస్తే అదేంటి అలాగంటాం ఏంటి, నేను ఎప్పుడూ ఒప్పుకోలేదు కదా, నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకొక కొన్ని రోజుల్లో వివాహం అయిపోద్ది, టు బి ఫ్రెండ్స్గా ఉందాం, కావాలంటే స్నేహితులుగా ఉందామని పెళ్లి వరకు రావద్దు, ఎందుకు అది మంచిది కాదు, నా జీవితం అంటేటికి అప్పటికే మటన్ కొడతారు కదండి, కైమ కొడతారు కదా, ఆ కత్తి పట్టుకుని వచ్చాడట, దాంతో శుభ్రంగా నరికేస్తే స్పాట్లో చచ్చిపోయింది. విపరీతమైన రక్తాన్ని చిందించుకుని మొత్తం ఆ రోడ్డు అంతా రక్తమే. తెలియలే ఆ అమ్మాయికి. తెలియక నెహెమ్యాదే ఎందుకు పిలుస్తున్నారో నెహెమ్యాకి అర్థమైంది, ఎందుకు రమ్మంటున్నారో నెహెమ్యాకి అర్థమైంది. చాలాసార్లు మనకు అర్థం అవటం లేదు. ఈ దినాల్లో, ఈ మధ్యకాలంలో ఎక్కువగా మర్డర్స్, ఎక్కువగా హత్యలు, పిలిచి తీసుకెళ్ళి చంపేస్తున్నారు. ఇంటికి వస్తున్నారు, నీతో మాట్లాడారు రా అన్నారు, నువ్వేమనుకుంటున్నావు, నీకు తెలియటం లేదు. శత్రువుని కనిపెట్టే జ్ఞానం నీ దగ్గర లేదు. వాడు మంచి కొరకు పిలిచాడా, వాడు చెడు కొరకు పిలిచాడా, ఎవరు పిలిచారు, స్నేహితుడే పిలుస్తున్నాడు. మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక అబ్బాయిని చంపేశారు. ఆ అబ్బాయి హైదరాబాద్లో బీటెక్ చేస్తున్నాడట. ఎక్కడ బీటెక్ చేస్తున్నాడట, ఇంజనీరింగ్ వాళ్ళకి సెలవులు ఇప్పుడు, కాబట్టి ఇంటికి వచ్చాడు. 3rd ఇయర్ అంటే మా బాబు క్లాస్మేట్, ఏజ్ గ్రూప్ వాడు 4th ఇయర్కి వస్తాడు, 3rd ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఇంటికి వచ్చాడు. ఇంటి పక్కోడు ఏదో పక్కన పని ఉందని చెప్పి 3 గంటలకు భోజనం చేసి పడుకున్నాడట, 3 గంటలకు వచ్చాడట. ఒరే ఏదో పని ఉంది రా అని చెప్తే ఆడికేం తెలుసు, మాత్రం మామూలుగా వెళ్ళాడు. బయటికి వెళ్ళేటోడికి బయట ఏదో గొడవ అయింది. గొడవ అయితే ఆలయాలు కొట్టుకుని ఈయన చంపేశారు, స్పాట్లో చచ్చిపోయాడు. ఇప్పుడు అయ్యో పోయో అంటే ఏ లాభం, వాడు ఎందుకు వచ్చాడు, ఎందుకు పిలిచాడు అనేది వీడికి తెలియదు, వీడు మామూలుగా వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో జాగ్రత్త గమనించండి నా ప్రియ దేవుని సంగమా, ఇంట్లో అనేకమైనటువంటి జీవితాల్లో మనం వెళ్ళిపోతున్నప్పుడు నీ మీద అపవాది పన్నాగం పన్నుతున్నాడు, నిన్ను చంపేయడానికే, ఇంకేం లేదు, చంపేయడానికి. ఇంతకుముందు ఏంటంటే నిన్ను నాశనం చేయడానికి. ఇప్పుడు ముక్కల కింద నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నారు తీసుకెళ్ళి. భయంకరమైనటువంటి పరిస్థితులు లోకంలో ఉంటున్నాయి. నీ పిల్లల్ని ఎవరు బయటకు తీసుకెళ్తారో తెలియదు. వాళ్ళు అనుకుంటారు నా ఫ్రెండే కదా, పిలుస్తుంది కదా అనుకుంటారు. మొన్న ఎప్పుడో నేను ఒకటి చూశాను, ఒక స్నేహితురాలని తీసుకుని వెళ్ళి మాట్లాడుతూ ఆ యొక్క గుడ్డ వాసన చూపించి తీసుకెళ్ళిపోయారు రూమ్లోకి. అదేదో దేవుని కృప మరి, లేదంటే వాళ్ళ ఏదో అదృష్టం ఏమైనా ఉందేమో, అమ్మాయి బయటకు సేవ్ అయింది. తెలియటం లేదండి, ఎందుకంటే లోకం అంతా కూడా చీకటితో నింపబడి ఉంది, దురాత్మ చీకటి శక్తులతో నింపబడిపోయి ఉంది, స్వార్థంతో నింపబడిపోయి ఉంది. మంచి చెడు లేనటువంటి లోకంలో నువ్వు జీవిస్తున్నావు. నీ బ్రతుకుకి సెక్యూరిటీ లేదు, నీ జీవితానికి సెక్యూరిటీ లేదు. ఎవడు ఎప్పుడు నేను పిలిచి తీసుకెళ్ళి చంపేస్తాడో నీకు తెలియదు, నీ పిల్లల్ని ఎప్పుడు ఎవరు నాశనం చేస్తారో నీకు తెలియదు. కానీ బైబిల్ చెప్తుంది నా ప్రియ దేవుని సంగమా, శత్రువులు కనిపెట్టే వివేచన జ్ఞానం కొరకు నువ్వు నిలబడితే దేవునికి సహాయం చేస్తాడు. ఈ నెహెమ్యా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నటువంటి వాడు. అందుకే నేను చాలామంది తల్లిదండ్రులకు చెప్తున్నాను, నీ పిల్లల్ని దేవుళ్ళలో పెంచితే నీ పిల్లల్ని దేవుడు కాపాడుతాడు. చిన్నతనం నుంచి దేవుళ్ళలో పెంచు, దేవుని జ్ఞానంలో పెంచు, దేవుని యొక్క ఉద్దేశాలు ఏమిటో తెలుసుకొని దేవుని మందిర ఆవరణంలో పెరగడానికి ప్రయత్నం చేయి. యెహోషువ బుద్ధిహీనుడు కాదండి, యెహోషువ బుద్ధి కలిగిన వాడు, యెహోషువ జ్ఞానం కలిగిన వాడు. అందుకనే తను ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒక రోజున. ఏంటి నిర్ణయం అంటే, నేనును నా కుటుంబమును యెహోవాను సేవించదము. నేనును నా కుటుంబము విత్ ఫ్యామిలీ నేను నా కుటుంబమును కూడా యెహోవాను సేవిస్తామన్నటువంటి నిర్ణయం తీసుకునే కారణం ఏంటంటే, తను బుద్ధి కలిగిన వాడు కాబట్టి. బుద్ధి కలిగిన వాడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు, తుఫాను వచ్చినా సరే, గాలి వచ్చినా సరే ఆ ఇల్లు నిలబడుతుందని బైబిల్ చెప్తుంది. నా ప్రియ దేవుని సంగమా, బుద్ధి కలిగిన వాడు అనగా దేవుని వైపు తిరిగినటువంటి వాడు. నెహెమ్యా దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తి.
నా ప్రియ దేవుని సంగమా, శత్రువుల్ని కనిపెట్టే జ్ఞానము నీకు అవసరము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల్ని కనిపెట్టే జ్ఞానము నీకు ఉండాలి. ఇక్కడ నెహెమ్యా 6వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, ఎందుకు పిలుస్తున్నారు నన్ను, వాళ్ళు ఎందుకు రమ్మంటున్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళని పిలుస్తున్నారు బయటికి. నీ భర్త ఇంట్లోనే ఉంటాడు, ఫోన్ చేసి రమ్మంటున్నాడు. నీ భార్య ఇంట్లోనే ఉంటుంది, ఫోన్ చేసి రమ్మంటున్నారు, నీతో మాట్లాడాలి అంటున్నారు. ఇంటి పక్క వాళ్ళు పిలుస్తున్నారు, రమ్మంటున్నారు. ఆ ఇంటి పక్కనే తల మీద కొట్టి చంపేసి, నాకు తెలీదు మీ ఆవిడ వెంటనే వెళ్ళిపోయింది కదా అని చెప్తున్నారు. ఎన్ని చూస్తున్నాం బయట. అందుకని అంటాను, న్యూస్ని ఫాలో అవ్వమంటాను. న్యూస్ని ఫాలో అవుతే దేవుని భయం నీకు వస్తుంది. న్యూస్ అంటే ఏంటో తెలియదు, వార్తలు అంటే ఏంటో తెలియదు. ఆ టీవీలో ఎప్పుడు చూసినా ఏదో ఒక సీరియల్లో లేదంటే సినిమాలో పెట్టుకుని చూస్తారే కానీ, లేదంటే ఏదో పాటలు పెట్టుకుని స్తుతి ఆరాధన చేస్తారు, మంచిదే. అట్ ద సేమ్ టైము లోకంలో ఏం జరుగుతున్నాయో ఒక న్యూస్ అన్నది ప్రతిరోజు ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది బయట ప్రపంచం ఎలాగుందో, బయట పరిస్థితులు ఎలాగుంటాయో నీకు తెలుస్తాయి. లోకం యొక్క స్టాండర్డ్స్ ఏంటో నీకు తెలియకపోతే దేవుడు అంటే ఏంటో నీకు తెలియదు, దేవుని మీద ఎలాగ ఆధారపడాలో నీకు తెలియదు. నీ వరకు వచ్చిన తర్వాత నెత్తి నోరు కొట్టుకుంటే సుఖము లేదు. కాబట్టి శత్రువులు కనిపెట్టే జ్ఞానం ఎవరికి ఉందండి? నెహెమ్యాకు ఉంది. వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా సరే ఏమన్నాడు? నేను రావను. ఎందుకు వెళ్ళనన్నాడు? ఇక్కడ చెప్తున్నాడు 2వ వచనంలో, గెషమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించారు వాళ్ళు అని అర్థమైపోయింది. ఎవరికి? నెహెమ్యాకు అర్థమైపోయింది. నాకేదో హాని చేయడానికి వీరు ఆలోచిస్తున్నారు. జాగ్రత్త నా ప్రియ దేవుని సంగమా. అంతేకాదు ఆ 6వ అధ్యాయంలోనే కిందకు వచ్చినట్లయితే 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అటు తరువాత మొహెదబేలుకు పుట్టిన దెలయ్యా కుమారుడైన షమయ యొక్క ఇంటికి వచ్చి తిని, అతడు బయటికి రాకుండా నిర్బంధించబడెను. అందరూ చదవట్లేదు, వాయిస్ సరిగా రావట్లేదు అందరిది. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయంలోనికి మనం పోయి తలుపులు వేసుకునేది రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? అందులో ప్రవేశింపను అంటిని. అప్పుడు చెప్పాలి గట్టిగా, అందరూ చెప్పాలి గట్టిగా, దేవుడు అతన్ని పంపలేదనియు టోబియాయును సన్బలుటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ప్రకటన చేసిననియు తేటగా కనుకుంటుని. వివరిస్తాను మీకు. ఇదేదో చదివించేశారు అనుకోకండి, ఇదేదో చదివింది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే రకరకాలుగా ఉంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. నెహెమ్యా రెండోసారి ఇక్కడ కనిపెట్టాడు. సన్బలుటు అనేటువంటి వీళ్ళు ఎవరు అంటే వ్యతిరేకులు, శత్రువులు. ఇక్కడ దెలయ్యా కుమారుడైన షమయ గురించి మాట్లాడుతున్నాడు, అలాగే టోబియా గురించి కూడా మాట్లాడుతున్నారు. షమయ అనేటువంటి వ్యక్తి ప్రవక్త. ఆ దినాల్లో ఏ ప్రవక్త అంటే అబద్ధపు ప్రవక్త. అబద్ధపు ప్రవచనాలు చెప్పే ప్రవక్తగా షమయ ఉన్నాడు. ఈ షమయ అనేటువంటి వ్యక్తి నెహెమ్యాకి బాగా స్నేహితుడు, నెహెమ్యాకి బాగా తెలుసు. ఈ నెహెమ్యా కొన్ని పరిస్థితులను బట్టి ఈ యొక్క షమయ ఇంటికి వచ్చాడు. ఈ షమయ ఇంటికి వచ్చేటప్పటికి షమయ నిర్బంధించబడ్డాడు, ఖైదీ చేయబడ్డాడు, ఇంటి ఖైదీ. పౌలు కూడా చూడండి, అప్పట్లో ఖైదీ అంటే తీసుకెళ్ళి ఎక్కడో వేసేవారు కాదు, ఇళ్లల్లోనే నిర్బంధించేవారు. ఇంకా వాళ్ళు బయటికి రావడానికి వీలు లేదు. అలాగ నిర్బంధించబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకు నిర్బంధించబడ్డాడో మనకు తెలియదు ఈ షమయ అనేటువంటి వ్యక్తి. ఈ షమయ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ షమయ అనేటువంటి ప్రవక్త ఒక ప్రవచనం ప్రవచిస్తున్నాడు. ఏమన్నాడంటే, నెహెమ్యా నీకు చాలా శ్రమ ఉంది కదా, ఇప్పుడు ప్రస్తుతానికి చాలా వ్యతిరేకత ఉన్నాయి కదా, వాళ్ళు ఏదో విధంగా నీకు రమ్మని చెప్పారు, నువ్వు రానంటున్నావు, రమ్మని చెప్పారు, నువ్వు రానంటున్నావు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం నీకు తీసుకొస్తారు. ఒక పని చేయి, కొన్ని రోజులు ఏం చేస్తామంటే, మనము ఆల్రెడీ నువ్వు దేవాలయం కడుతున్నావు కదా, ఈ దేవాలయం గర్భాలయము మెయిన్ సెంటర్ ప్లేస్ ఉంది కదా, యాజకులు మాత్రమే ప్రవేశించే స్థలం, ఎవరు ప్రవేశించకుండా యాజకులు మాత్రమే ప్రవేశించే స్థలం. ఇప్పుడు సపోజ్ ఈ స్థలం ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడికి అందరూ వచ్చేయగలుగుతారా? అందరూ రాలేరు కదండి. అందరూ ఎక్కడి వరకు వస్తారంటే అంతవరకు వస్తారు. పర్లేదమ్మా రండి అన్నా సరే ఏం చేస్తారో కాలు ఇలా పెడతారు, ఇలా పెడతారు, ఇలా పెడతారు, ఇలా పెడతారు కదా, కొంచెం డౌట్గా ఉంటూ ఉంటుంది. సో యాజకులు మాత్రమే నిలబడే స్థలం ఉంది కదా. నెహెమ్యా యాజకుడా? నెహెమ్యా యాజకుడా? లేదు, నెహెమ్యా నాయకుడు, అతను ఒక గవర్నర్.
అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, దేవుని కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడినటువంటి వాడు, ఒక బానిస. అతడు దేవుని కృపను బట్టి యెరూషలేములో గవర్నర్గా తను వచ్చాడు. అతడు యాజకుడు కాదు. కానీ ఈ యొక్క షమయ ఏమన్నాడంటే, యాజకుడు ఉండే స్థలాన్ని గర్భాలయము అంటాడు. కాబట్టి యాజకుడు ఉండే స్థలానికి వెళ్ళి నువ్వు తలదాచుకున్నావు అనుకో, ఎవరు కూడా అక్కడికి రారు. ఎందుకు రారు అంటే భయం. అందరికీ ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి వాళ్ళకి. గర్భాలయంలోకి ఎవరైనా వెళ్ళారనుకో, వారిని దేవుడు ఊరుకోడు, మనుషులు కూడా ఊరుకోడు. ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళకి శిక్ష. కాబట్టి నువ్వు వాడికి వెళ్ళిపో అని తెలివిగా చెప్పాను అనుకున్నాడు. అద్భుతమైన కార్యం ఏంటంటే, దేవుడు నెహెమ్యాతో మాట్లాడడం ప్రారంభించాడు. నెహెమ్యాతో అంటున్నాడు, నెహెమ్యా, ఇప్పుడు నువ్వు యాజకుడు కాదు కదా. అవునయ్యా, నేను యాజకుడిని కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా నాకు సంబంధించిన యాజకులు కాదు కదా, నిన్ను ఎతికేవాళ్ళు కాదయ్యా. ఇప్పుడు నువ్వు గర్భాలయంలోకి వెళ్ళి దాక్కుంటే వాళ్ళు రారని షమయ చెప్తున్నాడు. మరి నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏ శిక్ష అయితే వచ్చిందో ఆ శిక్ష నీకు కూడా వస్తుంది కదా అని చెప్పి దేవుడు బయలుపరిచినప్పుడు నెహెమ్యా ఆ గర్భాలయంకి వెళ్లకుండా ఆగిపోయాడు. జాగ్రత్తగా గమనించండి, 2 విషయాలు నేను మీకు చూపిస్తాను. సంఖ్యాకాండం తీయండి ఒకసారి. 18వ అధ్యాయము 7వ వచనము. సంఖ్యాకాండము 18వ అధ్యాయము. అందరూ తీయాలి. లేట్ అవుతే లేట్ అయిపోద్ది మీ అందరికీ. 18వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ, అడ్డుతెర లోపలి దాని విషయంలోనూ యాజకత్వము జరుపుచూ సేవ చేయవలను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. చెప్పాలి గట్టిగా ఒకసారి, మరొకసారి గట్టిగా. అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణ శిక్ష పొందుతాడని చెప్పాడు. ఇదిగో ఎవరికి? అహరోను చెబుతున్నాడు, ప్రధాన యాజకుడు అయినటువంటి అహరోనుకి. అహరోను మందిరపు యొక్క ఆ యొక్క సెంటర్లోనికి యాజకుడు మాత్రం ప్రవేశించి అడ్డుతెర లోపలికి ఎవరు రావడానికి వీలు? నా యొక్క దయను బట్టి నేను నీకు ఇచ్చాను, అది నీకు నీ సంతానానికి మాత్రమే. ఒకవేళ అది దాటి ఎవరైనా కానీ వెళ్తే వారు ఏం పొందుకుంటారు? మరణ శిక్ష పొందుకుంటారు. 2 క్రానికల్స్ తీద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంత గ్రంథం తీయండి ఒకసారి. 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతముల గ్రంథములో 26వ అధ్యాయంలో మనం చూస్తే, 26th చాప్టర్లో మనం చూస్తే, 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం నుంచి మీరు చదవద్దు, నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా చూడండి చాలు. అందరు తీసారా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. అయితే అతడు స్థిరపడిన తరువాత, అతడు అంటే ఎవరంటే హిజ్కియా అనేటువంటి రాజు. చెప్పండి ఒకసారి, ఎవరండి అతను? హిజ్కియా అనేటువంటి రాజు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూప పీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైన అజర్యాయు అతడితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయేరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయటకే ప్రతిష్ఠితమైన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పో, నువ్వు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరములో ధూప పీఠము పక్కన అతను ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్టు రోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము కలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతను బయటకు వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటకు వెలుటకు తనను త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్టు రోగి అయి ఉండెను. ఈ విషయము ఎవరికి తెలుసు? షమయాకు తెలుసు. ఈ విషయం ఎవరికి తెలుసు? సన్బలుడుకు తెలుసు. ఈ విషయం ఎవరికి తెలుసు? టోబియాకు తెలుసు. వీళ్ళకి ధర్మశాస్త్రం గురించి తెలిసినటువంటి వారు వీళ్ళు. దేవుణ్ణి ఎరగనటువంటి టోబియా అయినా, దేవుణ్ణి ఎరగనటువంటి సన్బలుడు అయినా, దేవుడి అంటే భయభక్తులైనటువంటి అపవాది అయినా నీకంటే ఎక్కువగా దేవుని వాక్యం తెలుసు. నీకు ఇంకా తక్కువ తెలిసేమో.
అపవాది కంఠస్థం చేసి ఉంటుంది వాక్యం అంతా కూడా. నువ్వు ఒక వాక్యం చెప్తే దానికి 10 వాక్యాలు వచ్చు, 10 వాక్యాలు చెప్తుంది. యేసుక్రీస్తుతో యుద్ధము ఫిజికల్గా చేయలేదు. ఎలా చేసిందంటే వాక్యంతోనే చేసింది. దేవుని యొక్క వాక్యముతో నీ దగ్గరికి వస్తుంది. నా ప్రియ దేవుని సంగమ, అపవాది కానీ చీకటి కానీ. ఇక్కడ వాక్యాన్ని బాగా తెలిసినటువంటి నెహెమ్యా, ధర్మశాస్త్రమును బాగా క్షుణ్ణంగా అభ్యాసనం చేసినటువంటి నెహెమ్యా, ఏం జరిగింది అంటే చక్కటి ఆ వాక్య అనుభవంలో నుంచి ఇదేంటిది, షమయ ఏమంటున్నాడు, ఆ యొక్క దేవాలయపు గర్భంలోనికి అనగా యాజకులు మాత్రమే ప్రవేశించే ఆ ద్వారంలోనికి వెళ్ళి నన్ను దాక్కోమంటున్నాడా? ఒకవేళ అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది అంటే కన్ఫ్యూజన్ టైంలో, ఒక భయపెట్టే టైంలో అపవాది ఏం చేసిందంటే నెహెమ్యాకి ఒక రాంగ్ థాట్ ఇచ్చే ఒక మంచి వ్యక్తిని తన దగ్గర పంపించింది. ఎందుకంటే తనకి స్నేహితుడే. ఎవరు? షమయ. ఎవరికి? నెహెమ్యాకి. ఈ రోజున నీకు చాలా మంచి స్నేహితులు అయి ఉండొచ్చు, నీకు చాలా బాగా ఇష్టమైనటువంటి సహవాసం కలిగి ఉండొచ్చు. అపవాది నీవు నాశనం అవ్వడానికి ఏదో ఒక రాంగ్ థాట్, ఒక నెగిటివ్ థాట్ నేను దగ్గర తీసుకొచ్చి ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పినప్పుడు నీ జీవితంలో శాపం వస్తుంది. దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది, దేవుని యొక్క వ్యతిరేకత నీ మీదకి వస్తుంది. దేవుడు సహాయం చేయడం సంగతి అలాగుంచు, దేవుని యొక్క కోపమునకు గురి అవుతావో. నా ప్రియ దేవుని సంగమ, జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఎవరిని దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలనుకుంటున్నాడో అపవాది ఎప్పుడు నీ మీదకి అటాక్ చేస్తాడో నీకు తెలియదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మన టైటిల్ ఏంటి ఈరోజు? శత్రువును కనిపెట్టే, గట్టిగా చెప్పాలి ఒకసారి, మళ్ళీ చెప్పాలి గట్టిగా ఒకసారి. చివరి చిన్న తోక పెట్టండి, నాకు కలుగును గాక అని చెప్పండి. ఇప్పుడు మొత్తం చెప్పండి. శత్రువులను కనిపెట్టే వివేకన జ్ఞానం నాకు కలుగును గాక. ఆమె చెప్పినటువంటి వాళ్ళకి మాత్రమే కలుగును గాక. రెండోసారి మళ్ళీ అవకాశం ఇద్దాం. ఎవరైతే మౌనంగా ఉన్నారో వాళ్ళు చెప్పండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. చెప్పండి, శత్రువులను కనిపెట్టే వివేచన జ్ఞానము నాకు కలుగును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఈ రోజు నుంచి మీకు వివేచన జ్ఞానం వచ్చింది. పడే ఆమెన్. వెళ్ళిపోకండి, అలాగే చాలా కార్యక్రమం ఉంది. నా ప్రియ దేవుని సంగమా, 3 విషయాలు నేను మీకు చెప్తాను. ఒకవేళ నిజంగా నీకు ఆశ నీకుంటే, అటువంటి వివేచన జ్ఞానం నీకు కావాలని నిజంగా కానీ నీకు అనిపిస్తే, 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి ఈ రోజున ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. నా ప్రియ దేవుని సంగమా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నువ్వు జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పినటువంటి మాటను పట్టుకుని నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే, ప్రభువా వివేచన జ్ఞానము నాకు దయచేయండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నేను చూపించట్లేదు కానీ, సమూయేలు దావీదుని ఆ యొక్క అభిషేకించడానికి యెహోవా దేవుడు పంపించిన తర్వాత, ఆడికి వెళ్ళిన తర్వాత మొదటి కుమారుడు మంచిగా ఉంటాడు, చాలా చక్కగా టీవీగా ఉంటాడు, చాలా రాజుగా అభిషేకించబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ కాదు అంటాడు. చివరికి సమూయేలు విసుగెత్తిపోయి దేవుని అంటాడు, ప్రభువా ఎవరిని కాదంటాం ఏంటంటే, మనుషులు చెప్పండి, మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయంతరంగాన్ని చూస్తాడు. చెప్పండి ఒకసారి. ఇంకా లాభం లేదు, A4 యాపిల్ నేర్పించాల్సిందే మీకు ఇంకా. ఎందుకంటే చిన్న చిన్న వాక్యాలు కూడా చెప్పట్లేదు. సగం చెప్పిన వెంటనే మిగతాది ఏం చెప్పాలి, మీరు కంటిన్యూ చేసేయాలి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు నువ్వు అంటావు కదా. ఇప్పుడు నెహెమ్యా ఎవరు అంతరంగాన్ని చూశాడంటే, శత్రువు యొక్క అంతరంగాన్ని చూశాడు. శత్రువు అంతరంగం చూడడం గల కారణం ఎవరంటే దేవుడే. ఎందుకంటే ఒక మనిషి యొక్క మనస్సును ఎరిగిన వాడు దేవుడు తప్ప మరి ఎవరూ లేరు. నీ మనసును కూడా ఎరిగినవాడు దేవుడు, నీ శత్రువు మనసును ఎరిగినవాడు కూడా దేవుడే. వాడు ఏ ఉద్దేశంతో నీతో మాట్లాడుతున్నాడు, ఏ ఉద్దేశంతో నీతో స్నేహం చేస్తున్నాడు, ఏ ఉద్దేశంతో నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, ఏ ఉద్దేశంతో నేను బయటికి రమ్మంటున్నాడు అన్నది తెలిపే జ్ఞానం ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. యేసు క్రీస్తు నామములో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారి దేవుణ్ణి అడగవలెను, ఆ దేవుడట వారికి ఖచ్చితంగా ఇస్తాడట. కంటిన్యూ చేయండి. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ఆయన ఇస్తాడు.
నువ్వు అడగాలి. అందుకని నువ్వేం చేయాలంటే ప్రతిరోజు ప్రభువా శత్రువుల్ని కనిపెట్టే జ్ఞానం నాకు దయచేయండి. చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఏమైనా ప్రార్థన చేయాలి నీ ప్రార్థనలో? ఒకవేళ పాస్టర్ గారిని ఏం ప్రార్థన చేయాలి నాకు అర్థం అవ్వట్లేదంటే ఈ పాయింట్ రాసుకోండి. ఇది ప్రతిరోజు చేయండి, అది నీకు నెమ్మదిని కలిగిస్తుంది. ప్రతిరోజు అడగండి. ఉదయం లెగ్గానే ఒకసారి అడగండి, ప్రభువా శత్రువుని కనిపెట్టే జ్ఞానం నాకు దయచేయండి అని ప్రార్థన చేసుకుని, ఆ తర్వాత నీ వ్యక్తిగతమైన ప్రార్థన ఏం చేసుకుంటావు నీ ఇష్టం నువ్వు చేసుకుని నువ్వు బయటకు ప్రయాణం చేస్తే దేవుడు ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. ఎందుకంటే బైబిల్లో మనం చూడక్కర్లేదు కానీ ఆ యొక్క సొలొమోను మహారాజు ఒక దర్శనాన్ని ఒకరోజట తను నిద్రపోతున్నాడు, మంచి నిద్రలో ఉన్నాడు. మంచి నిద్రలో ఉంటే ఒక దర్శనం వస్తుందట. మీ అందరికీ ఎవరికైనా దర్శనాలు వస్తాయా? కళలు వస్తాయా? కళలు అంటే బాగా తెలుస్తాయి. కళలు వస్తాయి. కళ్ళు గుర్తుంటాయా కొంతమందికి? ఎంతమంది గుర్తుంటాయి కళలు? ఎస్, గుర్తున్న కళలు కలవరపెట్టే ఎవరికైనా ఉన్నాయా ఎప్పుడైనా? ఎందుకు వచ్చిందో ఏంటో అని చూసారా, చేతులు తగ్గిపోతున్నాయి ఒకటి. అలాగా సొలొమోనుకి ఒక రోజున మంచి గాఢ నిద్రపోతుండగా ఒక దర్శనం కలిగిందంట. ఏంటి ఆ దర్శనం అంటే, ఈ యొక్క సొలొమోను తీసుకుని వెళ్ళి దావీదు యొక్క సింహాసనం మీద కూర్చోబెడుతున్నారట. కూర్చోబెడుతుంటే ఆగండి అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి అన్నాడంటే, దేవా నాకు ఈ సింహాసనం ఇచ్చేస్తున్నావు, కానీ ఇంత గొప్ప రాజ్యాన్ని పరిపాలించడానికి నీ భక్తుడు, నీ యొక్క దాసుడైనటువంటి ఆ యొక్క దావీదు భక్తుడు యొక్క కుమారుడైనటువంటి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు. నేను వీళ్ళందరినీ కూడా మంచి చెడు, చెప్పండి ఒకసారి, మంచి చెడులను గమనించే జ్ఞానం నా దగ్గర లేదు, ఆ జ్ఞానం నాకు ఇమ్మని ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తే దేవుడట ఆ ప్రార్థన అంగీకరించారట. రాసుకున్న వాళ్ళు రాసుకోండి. 1 సమూయేలు 3వ అధ్యాయం చదవకండి, రాసుకున్న వాళ్ళు రాసుకోండి. 1 సమూయేలు 3వ అధ్యాయము 6 నుంచి 14 వచనాలు. చాలామంది రాసుకుంటున్నారు కాబట్టి రాసుకుంటే మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. 1 సమూయేలు 3వ అధ్యాయము 6 నుంచి 14 వచనాల్లో మీరు ఇంటికి వెళ్ళి కూడా చదువుకోండి ఒకసారి. అక్కడ ఏమి ఉంటుందంటే దేవుడట ఆ ప్రార్థనకి అంగీకరించాడట. దేవుడు ఇష్టపడ్డాడట ఆ ప్రార్థన. దేవుడికి ఇష్టపడే ప్రార్థనలు కొన్ని ఉంటాయి, అనేకమైనవి నీకు ఇష్టమైన ప్రార్థనలు, దేవునికి ఇష్టమైన ప్రార్థనలు చాలా లిమిట్గా ఉంటాయి. అందులో ఇది ఒకటట. దేవుడట తను చేసిన విన్నపాన్ని దేవుడు అంగీకరించాడట. అంగీకరించి ఏమన్నాడంటే ఇంప్రెస్ అయిపోయాడట, సంతోషం అయిపోయి సొలొమోను నువ్వు ఏమి అడగకుండా నన్ను జ్ఞానం అడిగావు కాబట్టి ఇదిగో జ్ఞానంతో పాటుగా నీకు ఐశ్వర్యమును ఘనతను కూడా నీకు ఇస్తాను. దేవుడు జ్ఞానముతో పాటు ఏమొస్తాయట? ఐశ్వర్యము ఘనత కూడా నీ వెనకాల ఇస్తాను. ఇదిగో రాజుల్లో నీ వంటి వాడు ఒక్కడు కూడా లేకుండా నేను అభిషేకిస్తున్నాను ఈరోజు పో అన్నాడు. అంతే. తన పాపపు జీవితంలో ఉన్నప్పటికీ కూడా తన ఉన్నతమైన స్థాయిలోనే దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంఘం నేను అంటాను, కొన్ని సమయాల్లో నీ ప్రార్థన ఏంటో నీకు తెలియదు. ఎప్పుడు చూసినా నా అప్పులు తీసే ప్రభా, నా భర్తను మార్చు ప్రభా, నా భార్యను మార్చు ప్రభా, నా పిల్లలను మార్చు ప్రభా, నా ఉద్యోగంలో మంచి ఉద్యోగం దయచేయ ప్రభా, 20,000 సరిపోవట్లేదు ప్రభా, 40,000 ప్రభా, 40,000 సరిపోవట్లేదు ప్రభా, 50,000 ప్రభా, 50,000 సరిపోవట్లేదు ప్రభా, 60,000 ప్రభా, ఒక ఇల్లు కూడా లేదు ప్రభా, ఆ ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయ ప్రభా, 2 ఇల్లు ప్రభా, 3 ఇల్లు ప్రభా. ఇవే ప్రార్థనలు అస్తమానికి. నేను అంటాను, ప్రభా నీ జ్ఞానము నాకు దయచేయ ప్రభా. ఎటువంటి జ్ఞానమట? చెప్పండి గట్టిగా ఒకసారి, చెప్పాలి గట్టిగా ఒకసారి. శత్రువులను కనిపెట్టే వివేచన జ్ఞానం నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేయడం మొదలు పెడితే ఈ రోజు నుంచి దేవుడు నూతన జ్ఞానము నీకు ఇచ్చును గాక, ఆత్మల వివేచన వరం నీకు కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఎవరితో అయితే మాట్లాడుతున్నావు వాడు పిలుస్తున్నాడు, ఎందుకు పిలుస్తున్నాడని అన్ని డౌట్గా చూడకండి. మళ్ళీ ప్రైజ్ లార్డ్, మొత్తం ఒంటరి అయిపోతారు. లేకపోతే ఎవరు కూడా నీతో ఇంక మాట్లాడడానికి అవకాశం లేదు. అపోస్తలుడైన పౌలు కూడా ఒకసారి ఏం చేశాడంటే తను చక్కగా సువార్త ప్రకటనకు వెళ్తున్నాడు. సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తుంటే ఒక సోది చెప్పినటువంటి దయ్యం పట్టేటువంటి ఒక చిన్న అమ్మాయి వచ్చిందట. వచ్చి లేగండి, అట్లేగండి, ఇదిగో సర్వశక్తిమంతుడైన దేవుని కుమారులు వస్తున్నారు, దేవుని యొక్క శిష్యులు వస్తున్నారు, దేవుని యొక్క సంతానం వస్తున్నారని దేవుని కనపరుస్తూ అక్కడ ప్రజల్ని ఆయుత్తపరుస్తుందట, సిద్ధపరుస్తుందట. ఒక రోజు చేసిందట, 2వ రోజు చేసిందట, 3వ రోజు చేసిందట. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అనుకున్నాడట, ఇదేదో తేడాగా ఉంది అనుకున్నాడట. తేడాగా ఉందనడానికి అవకాశం లేదు. ఎందుకంటే సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమ అంటుంది. అక్కడ దేవుణ్ణి మహిమపరుస్తుంది, దేవుణ్ణి ఘనపరుస్తుంది, సేవకులైనటువంటి పౌల్ని కనపరుస్తుంది, పౌలుతో ఉన్నటువంటి శిష్యుల్ని కనపరుస్తుంది. ఎవరిని హీనంగా మాట్లాడటం లేదు, ఎవరిని అవహేళన చేయటం లేదు, ఎవరిని ఎగతాళి చేయటం లేదు, అక్కడ దయ్యం పనులు ఏం చేయట్లేదు. అయినా సరే పౌలు ఈమె దయ్యం పట్టిందిగా కనిపిస్తుంది, నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను అంటాడు. అక్కడ
తనకట కలవరపడుతున్నాడట. ఏమని పడుతున్నాడట? నేను చాలాసార్లు ఆ వచనం చదివిన తర్వాత కలవరపడడానికి అవకాశం లేదు అక్కడ. ఆ వచ్చినటువంటి ఆ చిన్నది ఏం చేస్తుందంటే దేవుణ్ణి ఘనపరుస్తుంది, మహింపరుస్తుంది, తన్ను కూడా మహింపరుస్తుంది. కొంతమంది నీ దగ్గరికి వస్తారు, నీ దేవుడు గొప్పవాడమ్మా, నీ యేసుక్రీస్తు చాలా గొప్ప దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడు, నువ్వు కూడా మంచిదని అంటే నువ్వు ఎలాగుంటావు? నిజంగా ఎంత మంచిదో కదా, మన దేవుణ్ణి కనపరుస్తుంది, తర్వాత మనల్ని కనపరుస్తుంది అంటే నీకు ఎలాగుంటుంది? ఆటోమేటిక్గా 4 రోజులు నిన్ను నీ దేవుని కనపరిచేసి 4వ రోజులు అసలు పన్నాగం పడుతుంది. నీకు తెలియదు. అపోస్తలుడైన పౌలుకి అర్థమైపోయింది, ఇది చిన్నది దయ్యం పట్టిందని చెప్పేసి యేసు నామములో దయ్యం బయట పోంటే పటక్కన బయటకు పోయింది, టపాలను పడిపోయింది. అంటే ఆ యజమానురాలికి వేదన కలిగి తీసుకెళ్ళి చెరసాలలో వేస్తే చెరసాలలో దేవుడు తనని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళి చెరసాల అధికారికి తన కుటుంబానికి కూడా బ్యాప్టిజాలు ఇచ్చి ఒక సంఘానికి కట్టని ప్రభు సహాయం చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమకరంగా నువ్వు జీవించడానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఏమీ సౌండ్ లేదేమి? ఎందువల్ల నీరసం అక్కర్లేదా మీకు? ప్రభు అక్కర్లేని కొద్దు ప్రభు కావాలా వద్దా? ఏంటి కావాలి? నీ వివేచన నీకు సరిపోద్దా? ఎవరు ఇవ్వాలి? గట్టిగా అడిగి ప్రార్థన చేయండి, గట్టిగా కళ్ళు మూసేకండి. మళ్ళీ ఒకసారి ప్రార్థన చేయండి. ఒకసారి ఏం చెప్పారు? కరెక్ట్గా చెప్పారా? ప్రైజ్ లార్డ్. రెండవదిగా సెకండ్ పాయింట్ నెహెమ్యాలో ఉన్నది ఏంటంటే, మొట్టమొదటిగా నెహెమ్యాలో ఉన్నది ప్రార్థనాపరుడు. తన ప్రార్థన శక్తి చేత శత్రువులను కనిపెట్టే జ్ఞానం తనకు కలిగింది. రెండవది నెహెమ్యాలో ఉన్నది ఏంటంటే వాక్య జ్ఞానము తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టే తను తప్పు చేసాడు అని దేవుని చేత తను ఏమంటారంటే మెలకువ కలిగినటువంటి జీవితంలోకి వెళ్ళడానికి దేవుడు సహాయము చేశాడు. దేవుడు తనతో చెప్పాడట, ఇది తప్పు, ఇది రాంగ్, నువ్వు అతని మాట వినొద్దు అని చెప్పడం గల కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్య జ్ఞానం. చదువుతామా ఒకసారి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, 5వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీయండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, గట్టిగా చదవాలి అందరూ కూడా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు నీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక ఏ వాక్యమో నీతి వాక్య విషయములలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసం అండి? నీతి వాక్య విషయమైన అభ్యాసము. చెప్పండి ఒకసారి. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంలో నీవు అభ్యాసం కలిగి ఉండాలి, ట్రైనింగ్ అవుతూ ఉండాలి. ఎందులో నీకు అనుభవం ఉండాలంటే వాక్యానుసారమైన జ్ఞానము. పాస్టర్ గారు మీరు ఎన్నైనా చెప్పండి, ఆ ఒకటి చెప్పొద్దండి అంట. ఎన్నైనా చెప్పండి, ఆ ఒకటి చెప్పకండి. దేవుని యొక్క వాక్యం దగ్గర నువ్వు వెళ్ళాలి, వాక్యాన్ని వినాలి, వాక్యం మీద ఆసక్తి కలిగి ఉండాలి. ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించిన అనుభవం నీలో ఉండాలి. ఏ అనుభవం నీలో ఉండాలి? వాక్యానుసారమైన అనుభవం నీలో ఉంటే ఈ వాక్యానుసారమైన అనుభవము ఏం చేస్తుందంటే నీకు శత్రువులను మేలును కీడును విభజించి ఎవరు కీడు చేస్తున్నారో అది తెలిసే జ్ఞానము ఈ వాక్యము నీకు నేర్పిస్తుంది. 119వ కీర్తన ఒకసారి చూసేద్దామా? కొంతమందికి ఆ వాక్యం వచ్చేసి ఉంటుంది ఈ పాటికి నోట్లోకి. ఆ వాక్యంలో కూడా చెప్పారు కదండి అని. 119వ కీర్తన చూద్దాం ఒకసారి. 98వ వచనం, 98వ వచనం. అందరూ తీయాలి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. చెప్పాలి గట్టిగా.
నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగ చేయుచున్నవి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము, బైబిల్లో ఉన్నటువంటి వాక్కు నీకు శత్రువులను కనుక్కునే జ్ఞానం తెస్తుంది. శత్రువులకు మించిన జ్ఞానం అంటే ఎవడు శత్రువు ఏ పన్నాగం అయితే పండుతున్నాడో తెలిపే జ్ఞానము బైబిల్ నీకు ఇస్తుంది. బైబిల్ నీకు ఇస్తుంది. బైబిల్ శక్తివంతమైంది. బైబిల్ అనేటువంటి వాక్యము జీవం కలిగింది. నీకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఎటువంటి జ్ఞానం అంటే నిన్ను పాడు చేసే చీకటి యొక్క జ్ఞానమును తెలుసుకునేంత జ్ఞానము నీకు ఇస్తుంది. శత్రువులకు మించిన జ్ఞానము దేవుడు తన వాక్యంలో పెంచాడు. ఎందుకు నువ్వు వాక్యానుసారంగా జీవించాలి? ఎందుకు దేవుని వాక్యం దగ్గరికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి? నీ పనులు పక్కన పెట్టి, నీ ఉద్యోగాలు పక్కన పెట్టి, నీ ఇంటిని పక్కన పెట్టి, నీ కుటుంబాన్ని పక్కన పెట్టి ఎందుకు సంఘాలకు వెళ్ళాలి? ఎందుకు వాక్యాన్ని వినాలి? ఆ వాక్య ప్రకారంగా ఎందుకు నువ్వు జీవించాలి? బైబిల్ చెప్తుంది, వాక్య జ్ఞాన అభ్యాసము చేత మేలును కీడులను విభజించే జ్ఞానము వాక్యము ద్వారా నీ యొక్క మెదడులోనికి దేవుడిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని నువ్వేం చేయాలో తెలుసా? కమిట్మెంట్స్ తీసుకోవాలి. వాక్యం విన్న తర్వాత నేను చేయలేనండి అంటే నీ కర్మ పో. నేను ఉండలేనండి అంటే నీ కర్మ. ఎవడేం చేయలేడు దానికి. వాక్యము జీవం కలిది. వాక్యము నీ జీవితాన్ని బాగు చేస్తుంది. వాక్యము నీ జీవితాన్ని కడుతుంది. నీ జీవితాన్ని ఏ శత్రువు పాడు చేస్తున్నాడో, ఏ చీకటి పాడు చేస్తుందో, ఏ అపవాది పాడు చేస్తున్నాడో నీకు తెలీదు. అందుకని అంటాను, క్రైస్తవత్వం అన్నది మతము కాదు. క్రైస్తవత్వం అన్నది జీవపు మార్గమై ఉన్నది. జీవము కలిగినటువంటి మార్గం అది. జీవము లేని వారికి జీవం ఇస్తుంది. లోకంలో బ్రతకలేని పరిస్థితులు ఈ రోజున ఎప్పుడు ఏ శత్రువు నీకు అటాక్ చేస్తాడో నీకు తెలియదు. ఎప్పుడు ఎవరు పిలుస్తాడో నీకు తెలియదు. ఇంట్లో ఉన్నవని పిలిచి మరీ చంపేస్తున్నారు. బయటకు వెళ్ళి సొంత బంధువు అనుకుని ఇంట్లో ఉంటున్నారు, 4 రోజులు ఉంటున్నారు, నేను చంపేసి నీ డబ్బంతా పట్టుకుపోతున్నారు. నీ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. నీ బ్రతుకుని నాశనం చేస్తున్నారు. ఒక రోజున ఎవరో ఒక తల్లి సాక్ష్యం చెప్పింది, పాస్టర్ గారండి ఎవరో తెలియదు ఇంట్లోనే తీసుకొచ్చాను, ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్నటువంటి ధనమంతా పట్టుకుపోయారండి. ఎప్పటి నుంచో దాచిపెట్టిన డబ్బంతా పట్టుకుపోయారు. ఏం చేయగలరు? తెలియట్లేదు. వాడు శత్రువో మిత్రుడో నీకు తెలియదు. రోజులు మారిపోయినాయి నా ప్రియ దేవుని సంగమా. రోజులు మారిపోయినాయి. మీకు తెలుసో తెలీదో, మొన్న ఇప్పుడు బీహార్లో ఏం జరిగిందో తెలుసా అంటే నాకేం తెలుసు ఫస్ట్గా చెప్పాను త్వరగా వెళ్ళిపోతాం అంటారు. కొంచెం అవుతున్నాను నన్ను. ఏం జరిగిందని మమ్మల్ని అడుగుతారు. ఏంటంటే న్యూస్ చూసింది మీరు, అదేదో చెప్తే మేమే ఈసారి మీరే న్యూస్ చదివేసి వచ్చి చెప్పేయండి, మేము వినేస్తాం. మాకు ఇంకా ఈజీగా ఉంది భాస్కర్ గారు, మొత్తం చాలా విషయాలు చెప్తున్నారు, ఇంకా మా ఇంట్లో న్యూస్ అక్కర్లేదు అన్నట్టు ఉంది మీ పని. చిన్న అమ్మాయి డిగ్రీ ఏదో చదువుతుంది అనుకుంటా అమ్మాయి. బహుశా నేను సరిగ్గా చూడలేదు ఆ రోజు, కానీ మ్యాటర్ చూశాను, విన్నాను. ఎవరో ఒక అబ్బాయిని ప్రేమించిందట. ప్రేమిస్తే మొత్తం మీద ఎలాగైతేనే వాళ్ళ నాన్నగారికి తెలిసిపోయింది. నాన్నగారు తెలిస్తే నాన్నగారు ఏమంటారు? నాన్న బుజ్జుకున్నా రా అంటారా? ఏం చేస్తారు? అటాక్ చేశారు, తిట్టారు. అమ్మాయిని తిట్టారు, అమ్మాయి మాట ఉంది. అబ్బాయిని తిట్టాడు, అబ్బాయి మాట ఉంది. బాగానే ఉన్నారేమో అనుకున్నారు. కానీ ఈ అమ్మాయి ఈ తల్లిదండ్రులకు తెలియకుండా నెమ్మదిగా ఏం చేసిందంటే వాడితో సైలెంట్గా కలవడం మొదలుపెట్టింది. ఫాదరు కనిపెట్టలేకపోయాడు, మదరు కనిపెట్టలేకపోయారు, ఎవరు కనిపెట్టలేకపోయారు. చాలా సైలెంట్గా సీక్రెట్గా మెయింటైన్ చేయడం మొదలుపెట్టింది. సీక్రెట్గా మెయింటైన్ చేస్తా తెలుసా? ఎవరికి తెలియకుండా సీక్రెట్స్ మెయింటైన్ చేయడం తెలుసండి? ఎవరికి? మీకు తెలుసా అంటే మీకు ఎక్స్పీరియన్స్ అని కాదు, నేను జనరల్గా తెలుసా అని అడుగుతుంది. ఎందుకు అంత భయపడుతున్నారు చేతులు ఎత్తడానికి? ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో సైలెంట్గా మొత్తం మీద ఆ అబ్బాయి తను తిరుగుతుంది. తిరిగి ఏం చేసిందంటే ఒకరోజు జాగ్రత్తగా ఇంటికి వచ్చి ఒకరోజు ప్లాన్ చేసుకుని ఆ తండ్రిని ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఒకడు, ఆ తమ్ముడు చూసాడండి, ఆ తమ్ముడిని వేసింది. ఆ తమ్ముడిని ఇంకొక అరలో ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కూలింగ్ అయిపోతే తెలియదండి బయటికి. ఎప్పుడు కూడా పాపము బయటికి తెలుస్తుంది, తప్పు ఎప్పుడైనా సరే బయటికి తెలుస్తుంది. నీతి తెలుస్తుంది, పాపం కూడా తెలుస్తుంది. మంచి చెడు రెండు కూడా బహిర్గతంగా దేవుడు బయట తీసుకొస్తాడు ఏదో రోజున. ఇప్పుడు ఏమైందో తెలుసా? అటు తండ్రిని పోగొట్టుకుంది, తమ్ముడిని పోగొట్టుకుంది, ఇద్దరిని తీసుకెళ్ళి లోపలేశారు. ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. జీవితం అలా కలలం అయిపోయింది. బతుకు బాగుందా ఏమైనా? ఈరోజు చెప్పలేకపోతున్నామండి. సొంత పిల్లలు తల్లిదండ్రుల్ని ఏ మాత్రం కూడా మంచి చెడు లేకుండా చంపేస్తున్నారు.
కోడళ్ళు అత్తలను చంపేస్తున్నారు, అత్తలు కోడలను చంపేస్తున్నారు. చంపేసుకోవడమే. దయచేసి చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇంతకు ముందులా గొడవలు లేవు. నీ అంతు చూస్తానంటాడు, ఆ సాయంత్రానికి చంపేస్తున్నాడు. నీ అంతు చూస్తానంటున్నాడు, ఆ సాయంత్రానికి చంపేస్తున్నాడు. భయంకరమైనటువంటి దినాల్లో నువ్వు ఉంటున్నావు నా ప్రియ దేవుని సంగమా. దేవుని వాక్యము చాలా అవసరము నీకు. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నీకు మెలకువను నేర్పిస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే నేను కాపాడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన శక్తి నీకు కంచి వేస్తుంది. ఈ దేవుని యొక్క వాక్యము నీకు మెలకువను నేర్పిస్తుంది. ఎవడు శత్రువో, ఎవడు మిత్రుడో, ఎవడు తప్పు చేస్తున్నాడో, ఎవడు రైట్ చేస్తున్నాడో, ఎవడు రాంగ్ ఫెలో, ఎవడు రైట్ ఫెలో అన్నది నీకు తెలియాలంటే నీకేం కావాలి? వాక్యం కావాలి. ఉన్నా నీ కమిట్మెంట్? వాక్యానుసారంగా జీవితానికి నిర్ణయం తీసుకున్నావా ఎప్పుడైనా? దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఎప్పుడైనా నిర్ణయించుకున్న కమిట్మెంట్స్ ఉన్నాయా నీకు? ఒక లేకపోతే ఈరోజు ఒక తీర్మానం తీసుకో. అయ్యా, చాలా వాక్యాలు నాకు తెలుసు, కానీ ఆ వాక్యంలో నేను నడవలేకపోతున్నాను, నన్ను క్షమించు నాయనా. ఇదిగో ఈ రోజు నుంచి నీ వాక్యంలో నేను నడుస్తాను, నువ్వేం చెప్తే ఆ విధంగా నీ మాట వింటాను ప్రభువా అని ఒక కమిట్మెంట్ తీసుకుని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళినట్లయితే ఆ వాక్య అభ్యాసము మేలు కీళ్లను నీకు తెలియచేసి నీ బ్రతుకుని కాపాడుతుంది. లేచి నుంచి ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో మన హృదయాలని పరిశీలన చేసుకుందాం. నెహెమ్యా శత్రువు యొక్క ఉద్దేశాన్ని కనిపెట్టగలిగాడు కాబట్టి 52 రోజుల్లో దేవుడు తనకిచ్చినటువంటి పనిని నెరవేర్చగలిగాడు. దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు బ్రతుకుని ఇచ్చాడండి. ఈరోజు నువ్వు జీవించున్నావంటే కరోనాలో చచ్చిపోలేదు, అనేకమంది అనారోగ్యాలు వచ్చిన చచ్చిపోలేదు, చాలామంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. అలాంటి మరణం నీకు ఇంకా రాలేదు. దేవుడు నీకు జీవాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు బ్రతుకుని ఇచ్చాడు. ఆ బ్రతుకులో సంతోషం ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఆ బ్రతుకులో ఆనందాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ బ్రతుకులో ఏదో మేలు కోరి దేవుడిని ఇంకా బతికిస్తున్నాడు. ఎంతోమందిని తీసేసుకున్నాడు ఆయన, కానీ నీకు ఇంకా జీవాన్ని ఇచ్చాడు. ఎందుకో తెలియదు, కానీ నేను అంటాను మేలు కొరకే, మేలు కొరకే. ఆ మేలేంటో నీకు తెలియడానికి దేవుడిని నడిపిస్తాడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవునితో నడువమ్మా, నువ్వు దేవునితో నడు, దేవుని వాక్యంతో ఉంటు, దేవుని సేవకులతో, దేవుని సంఘముతో, దేవుని వాక్యముతో, దేవుని ప్రార్థన చేస్తూ, దేవునికి సంబంధించిన మనుషులతో సహవాసము చేస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తే ఇదిగో శత్రువు ఎవడో నీకు తెలుస్తుంది, దేవుని కార్యాలు ఏంటో నీకు తెలుస్తుంది. ఇదిగో ఎంతమంది శత్రువులు వచ్చినా నెహెమ్యా నిలబడగలిగాడు. నెహెమ్యా కట్టేశాడండి. కట్టడమే కాదండి, ఆ మందిర ఆవరణంలో దేవుని కార్యాలు తను చూశాడో, దేవుని కార్యాలు తను చూశాడు. గొప్ప అద్భుతమైనటువంటి పండగలు తను చూశాడు. అద్భుతంగా దేవునితో సంతోషించడం అంటే ఏంటో నెహెమ్యా చూడగలిగాడు, ఎజ్రా చూడగలిగాడు. నా ప్రియ దేవుని సంగమా, ఉదయకాల సమయంలో ఉందా నీ కుటుంబంలో ఆనందం, నీ బ్రతుకులో ఆనందం? కుమిలిపోతున్నావా? నీ బతుకు కాలిపోయి ఉందా? నీ కుటుంబం కాలిపోయి ఉందా? నీ గుమ్మాలు కాలిపోయి ఉన్నాయా? ప్రాకారములు కాలిపోయి ఉన్నాయా? భయపడకు, దిగులు పడకు. ప్రార్థన శక్తి చేత నిలబడ. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపు. ఇదిగో రెండవదిగా వివేచన కొరకు దేవుణ్ణి ప్రార్థన ప్రభా, నాకు తెలివి లేదయ్యా, నేను తెలివి తక్కువదాన్నయ్యా, నేను తెలివి తక్కువ ప్రభా, అయ్యా నాకు జ్ఞానం లేదయ్యా, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నాకు తెలియదు, నా బ్రతుకుని ఎలా కట్టుకోవాలో నాకు తెలియదు, అన్ని మాటలు నమ్మేస్తానయ్యా, అందరినీ నమ్మేస్తానయ్యా, అయ్యా కొంచెం కూడా జ్ఞానం లేదయ్యా. ఈరోజు అడుగుతున్నాను తండ్రి, నీ జ్ఞానము నాకు కావాలని అడుగుతావా? 2 చేతులు పైకి చాపి అడగలవా? ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్ముడు నీ జ్ఞానము నాకు దయచేయండి అయ్యా. ఈ భయంకరమైన లోకంలో ప్రభువా, ఎవడు మిత్రుడో నాకు తెలియటం లేదయ్యా, ఎవడు శత్రువో నాకు తెలియటం లేదయ్యా, యా నా జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో నాకు తెలియటం లేదయ్యా. బ్రతకాలని ఆశపడుతున్నాను, సంతోషించాలని ఆశపడుతున్నాను, ఆనందించాలని ఆశపడుతున్నాను. నేను నా కుటుంబం కూడా ప్రభువా ఆనంద గానములు చేయాలని ఆశపడుతున్నాం తండ్రి. నీ జ్ఞానం నాకు దయచేయి. నేను జ్ఞానము లేనిదాన్నయ్యా, నేను జ్ఞానము లేనివాడినయ్యా. అడగలవా ఉదయకాల సమయంలో? ఇదిగో దేవుడు చూస్తున్నాడు నీకు ఇవ్వడానికి. నువ్వు జ్ఞానము లేనిదానిగా ఉన్నావని దేవుడు చూస్తున్నాడు, జ్ఞానము లేనివాడిగా ఉన్నావని దేవుడు చూస్తున్నాడు. ఉద్యోగంలో నీకు జ్ఞానము లేదు, నీ కుటుంబంలో నీ జ్ఞానము లేదు, నీ బ్రతుకులో నీ జ్ఞానము లేదు, నీ భార్యతో, నీ భర్తతో, నీ కుటుంబంతో ఎలాగుండాలో తగిన జ్ఞానమే నీకు లేదు కదా. అందుకే కదా నువ్వు అన్నీ నాశనం చేసుకుంటున్నావు. నీ బుద్ధిహీనత నీ బ్రతుకుని పాడు చేస్తుందేమో ఒకవేళ. దేవుడు అంటున్నాడు ప్రార్థన చేస్తే నేను ఇస్తాను అంటున్నాడు. ప్రార్థన చేస్తావు అదే కలసంలో పరిశుద్ధాత్ముడా, నీ జ్ఞానము చేత నన్ను నింపండి నాయన, నీ వివేచన చేత నన్ను నింపండి ప్రభు అని ప్రార్థన చేస్తావా? రెండవదిగా దేవుడు మాట్లాడుతున్నట్టున్నాడు మాట, ఇదిగో ప్రభు నీ వాక్యానుసారంగా
అయ్యా నీ చిత్తానుసారంగా అనేక సార్లు నువ్వేంటో నాకు తెలుసు నాయన. నీ వాక్యాన్ని వింటున్నాం తండ్రి, కానీ నీ వాక్య ప్రకారంగా మేము జీవించడం లేదు నాయన. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు. ఇదిగో ఈరోజు తీర్మానం తీసుకుంటున్నాం, ఈరోజు తీర్మానం తీసుకుంటున్నాం. నిజంగా నువ్వు కమిట్మెంట్ తీసుకుంటే 2 చేతులు పైకి చాపి, అయ్యా నీ వాక్య ప్రకారంగా నేను జీవించాలని ఆశపడుతున్నాను. నీ వాక్య అభ్యాసము తండ్రి నేను చేయాలని ఆశపడుతున్నాను. నీ వాక్యానుసారంగా జీవించే ప్రాక్టీస్ నేను చేయాలని ఆశపడుతున్నాను. నాకు సహాయము దయచే, నాకు సహాయము దయచే. నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక, నీ చిత్తమే నా బ్రతుకులో జరుగును గాక, నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక. తండ్రి నీకు వందనములు ప్రభు. నీ వాక్య జ్ఞానము నాకు కావాలి నాయన. బైబిల్ అంటుంది దేవుని యొక్క వాక్యమట శత్రువులకు మించిన జ్ఞానము నీకు ఇస్తుంది. అప్పుడు నువ్వు శత్రువుని నీ కాలితో నువ్వు తొక్కివేసి ఓ దేవుని అభిషేకంతో నువ్వు పైకి ఎదగడానికి ప్రభు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడానికి స్తోత్రాలు తండ్రి. ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటారు. మా ప్రభువును యేసుక్రీస్తు వారి పేట వేడుకొనిచున్నాము తండ్రి. ప్రత్యేకమైన